హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిన్న చెప్పాను, మన ఛానల్ కొంతమంది కావాలని టార్గెట్ చేస్తున్నారు, రిపోర్ట్స్ కొడుతున్నారు అని. నిన్న చాలామంది లైక్స్ చేశారు, ఎక్కువ లైక్స్ వచ్చాయి. అలాగే ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ చేయండి. ఎందుకంటే మనం ఉన్నది పబ్లిక్ లైఫ్లో కాబట్టి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. దాన్ని మనం తేలిగ్గా తీసుకోవచ్చు. నా మీద ఎవరు ఎన్ని కంటెంట్లు చేసుకున్నా, ఎవరెన్ని కామెంట్లు చేసుకున్నా పర్వాలేదు. కానీ ఛానల్ విషయంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే మీరందరూ లైక్ చేయాలి, షేర్ చేయాలి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి. సరే, అది పక్కన పెడితే నిన్న కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి. స్పీకర్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి జూన్ నెలలో ఒక లేఖ రాశారు. దాని మీద నిన్న స్పీకర్ గారు రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు, రూల్ ప్రకారం 10% సభ్యులు ఉండాలి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సభ్యులు లేరు, 10% లేరు, కాబట్టి అతనికి ప్రత్యేక హోదా అనేది రాదు. కాకపోతే అతను నాకు రాసిన లేఖ అన్నీ కూడా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి ఆరోపణలు ఉన్నాయి. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. నేను మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను అని స్పీకర్ గారు రియాక్ట్ అయ్యారనమాట. దాన్ని ఈనాడులో వేశారు. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు, 10% సంఖ్యాబలం ఉండాలని జగన్కు తెలుసు, దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు, ప్రతిపక్ష నేత హోదాపై జగన్ వన్నీ సంధి ప్రాలాపనలే, స్పీకర్కు దుర్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే, అయినా క్షమిస్తున్నా, దుష్ప్రచారానికి తెరదించేందుకే రూలింగ్ ఇస్తున్నా శాసనసభాపతి అయ్యన్న పాత్రుడి స్పష్టీకరణ. 175 మంది సభ్యులను ప్రస్తుత శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. 2019 జూన్ 13న జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఇదే సభలో చంద్రబాబు నాయుడికి 23 మంది సభ్యులు ఉన్నారు. 5గురిని లాగేస్తే 17 మంది ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు దక్కాలంటే కనీసం 10% సంఖ్యాబలం ఉండాలనే నిబంధన గురించి ఆయనకు స్పష్టంగా తెలిసినందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని స్పీకర్ గారు చెప్పారు. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇదే కదా కామెంట్స్ చేసింది. ఆయన అసెంబ్లీలోనే కదా మాట్లాడారు. కాబట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే ఆయనకు తగులుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే కాలం అందరికీ సమాధానం చెప్తుంది అంటారు. అలాగే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 సరిగ్గా అమలు అవ్వట్లేదు, సూపర్ 6కి సరిగ్గా నిధులు ఇవ్వలేదు అని బడ్జెట్ లెక్కలు, కేటాయింపుల లెక్కలు చెప్తూనే ప్రతిపక్ష నేత హోదా రావాలి, ఇవ్వాలి, 10% రూల్ ఎక్కడా లేదు అని నిన్న మాట్లాడారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేనే ఇచ్చా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలనే రూల్ లేదు, వైకాపా వాళ్లకు పథకాలు ఇవ్వద్దన్న చంద్రబాబు సీఎం పదవిలో కొనసాగడం ధర్మమేనా, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, బడ్జెట్ ప్రసంగం అంతా ఆత్మస్తుతి పరనింద, వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో వేశారు. ఇదిగోండి, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ, సూపర్ 6 గుండు సున్నా, చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం, 2 బడ్జెట్లు పెట్టినా హామీలను ఒక్కటైనా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నావా, నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి ఏడాదికి 18,000, ఉచిత బస్సు హామీని ఎగ్గొట్టావు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోతలు, అరకరు కేటాయింపులే, పెన్షన్లకు బడ్జెట్లో 5,000 కోట్ల మేర కోత, ఇప్పటికే 4 లక్షల పింఛన్లు ఎత్తివేత, సూపర్ 6 హామీలకు ఏడాదికి 79,867 కోట్లు అవసరం, బడ్జెట్లో ఇచ్చింది 17,179 కోట్లే. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దని ఎలా చెబుతారు? ఇది వక్రీకరణ. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వద్దనే మాట అనలా. ఆయన వీడియో కావాలంటే చూడొచ్చు, కానీ వీళ్ళు కావాలని వక్రీకరిస్తారు. వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు అన్నాడు ఆయన, అంతే. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? బాబు వ్యాఖ్యలపై గవర్నర్, జడ్జీలు ఆలోచించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా రాసుకొచ్చారనమాట. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద నేనే నిన్న చేద్దాం అనుకున్నా సెపరేట్ వీడియో, టైం కుదరలేదు. ఈరోజు ఒకసారి చేస్తాను, ఎందుకంటే ఆ అహంకారం పోలేదు. పాయింట్ నెంబర్ 1, ఆయనలో ఎందుకు అహంకారం పోలేదు. ప్రతిపక్ష నేత హోదా మీద గతంలో చేసిన కామెంట్లే ఆయనకి ఇప్పుడు తిరిగి తగులుతున్నాయి. అలాగే సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన చేసిన కామెంట్స్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు బడ్జెట్, ఓవరాల్ బడ్జెట్కి సంబంధించి ఎంత కేటాయించాలి, ఎంత కేటాయించారు, కోతలు ఏమిటి, ఇవన్నీ కూడా సెపరేట్గా ఒకసారి మాట్లాడదాంలే. సో ఆ తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలోకి వెళ్ళారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు అండ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. అలాగే నితిన్ గడ్కరీ గారిని కూడా కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసే సందర్భంలో భూ కబ్జా నిరోధక చట్టాన్ని మేము తీసుకొచ్చాము, దాన్ని మీరు ఆమోదించండి అని చెప్పారనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలిసి కీలకమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో భూ కబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ కబ్జా నిరోధక చట్టాన్ని వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యర్థించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ బందర్ పోర్టు మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారులపై జాతీయ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. అనంతరం ఢిల్లీలో తన అధికారిక నివాసం 1 జన్పథ్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు చెప్పారు. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశాలని మనం సింపుల్గా ఒకసారి చూసుకుంటే 3వ పేజీలో ఉన్నది. పునర్విభజన ప్రస్తుతానికి ఊహాజనితం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా ఢిల్లీలో విలేకరులతో చంద్రబాబు. అక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు అండ్ కమల్ హాసన్ గారు సహా కొంతమంది నాయకులేమో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్ది కాబట్టి అందరం గొంతెత్తాలి, పునర్విభజన జరగకుండా చూసుకోవాలి, మనకు అన్యాయం జరగకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వలేరుగా. సో ఆయన స్టైల్లో ఆయన స్పందించారు. ఇదంతా కూడా ప్రస్తుతానికి ఊహాజనితమే నియోజకవర్గాల పునర్విభజన అనేది, అయినప్పుడు నేను మాట్లాడతాను అన్నారనమాట. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోంది, దానివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, త్రిభాషా విధానం ద్వారా హిందీని రుద్దడం ఆపేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమే అని అన్నారు. దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని చర్చ ప్రారంభించిన తొలి వ్యక్తిని తానేనని, దేశ భవిష్యత్తు అవసరాలు, మానవాళి మనుగడ కోసం అధిక జనాభాను ప్రోత్సహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో దేశ ప్రయోజనాలే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రబాబు ఈ మేరకు స్పందించారు. ఇప్పుడు జనాభా నియంత్రణ పనికిరాదు అని అన్నారు. ఎన్ని భాషలను ప్రోత్సహించినా పర్లేదు అంటే జాతీయవాదం, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అలాగే స్పందిస్తారు. అదే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా లేకపోతే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ ఖచ్చితంగా అమలు చేశాయి, ఉత్తరాది రాష్ట్రాలకు జనాభా పెరుగుతుంది, అలా మాట్లాడేవారు. సో ఆచితూచి మాట్లాడారనమాట చాలా జాగ్రత్తగా. ఇక మరో కీలకమైన అంశం, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారు ఖరారయ్యారు. సో నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారని ఒకవైపు, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ఒకవైపు నిన్న పత్రికల్లో 2 రకాలుగా రాశారు. చివరికి ఆయన ఎమ్మెల్సీగా కన్ఫర్మ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కన్ఫర్మ్ చేసి నామినేషన్ వేయాలని చెప్పారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొనిదెల నాగబాబును ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సూచించారు. నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, మీరు చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో లోపల రాసినట్టున్నారు కదా. పన్ను పోయినా చెత్త పోలేదు, ఇల్లు వీధుల్లో వ్యర్థాల సేకరణపై కమిషనర్ల ఉదాసీనత, ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త కుప్పలు. నేను గతంలో చెప్పాను పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా చెత్త సేకరణ సరిగ్గా లేదు అని. చాలామంది లేదు మా ఊర్లో బాగుంది అని కామెంట్ చేశారు. బాగుంటే ఓకే, మేబీ 80% పట్టణాల్లో బాగుందేమో, 20% పట్టణాల్లో బాగలేదు. నేనుండేది కూడా ఒక పట్టణంలోనే కదా, నాకు కూడా అది తెలుసు కదా. సో కొన్ని ప్రాంతాల్లో 3 రోజులకు ఒకసారి సేకరిస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో 15 రోజులైనా రావట్లేదు అనమాట. సో ఈరోజు ఈనాడులో అదే రాశారు. వైకాపా ప్రభుత్వం విధించిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేయడంతో పట్టణ ప్రజలు ఎంతో సంతోషించారు. మున్సిపాలిటీలే ఇక చెత్తను సేకరిస్తాయని ప్రకటించడంతో ఆనందపడ్డారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పలు నగరాలు, పట్టణాల్లో అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదు. దీంతో మళ్ళీ చెత్త సమస్య మొదటకు వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పుర నగరపాలక సంస్థల కమిషనర్లు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
స్థానికంగా అందుబాటులో ఉన్న ఆటోలు ట్రాక్టర్లు వినియోగించి కార్మికులతో ఇళ్ల నుంచి చెత్త సేకరించాల్సి ఉన్న సరైన ఏర్పాట్లు చేయడం లేదు. గత ప్రభుత్వంలో చెత్త పన్ను విధించకముందు ఇదే విధానంలో అత్యధిక నగరాలు పట్టణాల్లో పుర నగరపాలక సంస్థలే చెత్త సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేవి. ఇదే పద్ధతిని పునరుద్ధరించాల్సిన కొందరు కమిషనర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు అయితే కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారు. సో రాష్ట్రంలో ఏ నగరంలో చూసినా రోడ్ల మీద చెత్త పేరుకుపోతుంది అని రాశారు. రోడ్ల మీద చెత్త ఎందుకు ఉంటుంది? ఇళ్లలో ఉన్న చెత్త తీసుకొచ్చి ప్రజలే రోడ్ల మీద వేస్తారు, ఇళ్లలో పెట్టుకోలేరుగా. సో అదే కనుక చెత్త సేకరణ వాళ్ళు 2 రోజులకు ఒకసారి, రోజు విడిచి రోజైనా సరే ఇళ్లకు వెళ్ళి సేకరిస్తే ఈ బాధ ఉండదు. చాలా నగరాల్లో చెత్త సేకరణ సరిగ్గా లేదు. మన మున్సిపల్ శాఖ మంత్రి గారు లేరు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి లేరు. కేవలం అమరావతి శాఖ మంత్రి మాత్రమే ఉన్నారు. అందుకే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉంటే రాష్ట్రంలో ఇతర నగరాల్లో ఇతర పట్టణాల్లో జరుగుతున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కనీసం పరిష్కారానికి ఏదో మాట్లాడేవారు, చర్చించేవారు, రివ్యూ చేసేవారు. ఆయన వారంలో 6 రోజులు 5 రోజులు పనిచేస్తే అందులో అంటే ఆయన పని సమయంలో 90% అబోవ్ ఆయన అమరావతి మీదే ఫోకస్ పెడతారు. అందుకే నగరాలకి మున్సిపాలిటీలకి ఇంకో మంత్రి గారు ఉంటే బాగుంటుందేమో. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి 30, జనాభా ప్రాతిపదికన ససేమిర, దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధుల దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ తమిళనాట అఖిలపక్ష సమావేశంలో తీర్మానం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డిమాండ్ల సాధన, ఆ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి దక్షిణాది పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ఎవరు వస్తారు దక్షిణాది రాష్ట్రాల పార్టీలు అంటే? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 పార్టీలు రావు. కేరళలో వామపక్షాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మీతో కలవరు. కేరళలో ఉన్న కాంగ్రెస్ కలిస్తే కలుస్తుంది, ఇంకెవరు కలవరు. కర్ణాటకలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళు కలవరు. కాంగ్రెస్ ఎలాగా స్టాలిన్ గారితో కలిసే ఉంటుంది కదా. సో వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు సెపరేట్గా దక్షిణాది వాదన ఎత్తుకోలేరు. చూడాలి ఎవరు కలుస్తారు ఏంటో. ఇంకా ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాల మోత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. శాంతిపై రష్యా నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని వెల్లడి. ఉక్రెయిన్ అదే బాటలో ఉందన్న అధ్యక్షుడు. అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అధిక సుంకాల విధానం అనుచితమని, అలాంటి దేశాలన్నింటిపైన సుంకాలను విధిస్తున్నామని పేర్కొన్నారు. శాంతి చర్చలను రష్యా కోరుకుంటోందని, ఆ దేశం నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని, ఉక్రెయిన్ కూడా ఆ దిశగానే పయనిస్తోందని తెలిపారు. మంగళవారం అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. సో ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారిగా దాదాపుగా 1 గంట 40 నిమిషాల పాటు ప్రసంగించి అనేక అంతర్జాతీయ వాణిజ్య అంశాలను, సుంకాలను పెంచడానికి గల కారణాలను వివరిస్తూ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం, వాటి మధ్య శాంతి నెలకొల్చే అవకాశాలు, వీటన్నింటినీ కూడా ఆయన చర్చించారన్నమాట. నిన్న హైకోర్టు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. విజయసాయిరెడ్డి గారు కుమార్తె విశాఖపట్నం భీమిలి బీచ్లో ఆక్రమించుకొని గోడలు కట్టి ఒక నిర్మాణం చేపట్టారు కదా. సో ఆ గోడలు కూల్చడానికి, ఆ నిర్మాణం చేపట్టడానికి అవసరమైన ఖర్చుని వాళ్ళ దగ్గర నుంచి, ఆమె దగ్గర నుంచే రికవరీ చేయండి అని కోర్టు చెప్పింది నిన్న. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీపై హైకోర్టు ఆగ్రహం. సిఆర్జెడ్ పరిధిలో గోడ నిర్మాణాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు నిర్దేశం. పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని నేహారెడ్డికి చెందిన కంపెనీ నుంచి రాబట్టాలని ఆదేశం. గోడ కూల్చివేతకు అయిన ఖర్చును వసూలు చేయాలని స్పష్టీకరణ. విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి కంపెనీ కాంక్రీట్ గోడ నిర్మించడంపై హైకోర్టు నిప్పులు జరిగింది. ఆ కంపెనీకి చెందిన వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. పైకి కనిపించే ప్రహరీని మాత్రమే తొలగించి లోపల వదిలేయడం. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో బీచ్ దగ్గర ఇసుకలో ప్రహరీ కట్టారంటే పైన కట్టిన దాన్ని కట్టరుగా. ఇప్పుడు ఇది ఇసుక మ్యాట్ ఉంటుంది, దీనిపైన కడతారు, లోపల కూడా కడతారుగా. వీళ్ళు పైన కూల్చేశారు, లోపలది వదిలేశారు. సో లోపలది కూల్చాలి అంటే చుట్టూ ఇసుక తవ్వాలి, పొక్లైన్లు పెట్టి జేసీబీలు తట్టి అటు ఇటు ఉన్న ఇసుక తవ్వేసి లోపల నుంచి పునాదుల నుంచి గోడలను తవ్వాలి. సో దీనికి ఖర్చు అవుద్ది అన్నారు. ఆ ఖర్చును కూడా వాళ్ళ కంపెనీ నుంచి రికవరీ చేయండి, వాళ్ళ కంపెనీ మీద
చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, ప్రాసిక్యూట్ చేయండి, విచారించండి, కేసులు నమోదు చేయండి అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా, చాలా ధాటిగా, ఘాటుగా చెప్పింది. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా గట్టిగానే రాసి ఉంటారు. ఎక్కడ రాశారు? ఆంధ్రజ్యోతిలో లోపల రాశారేమో, లోపల రాశారేమో, మళ్ళీ చూద్దాంలే. ఇక ఇది సంగతి కార్టూన్. ప్రతిపక్ష నేత కుర్చీ ఎంత ఉంది, ఆయనకు వచ్చిన సీట్లు ఇన్ని ఉన్నాయి, ఈ కుర్చీ నాదే, నన్ను కూర్చోబెట్టండి అని చెప్పి ఈయన అడుగుతున్నాడంట. అసలు డైలాగ్సే అవసరం లేదు, జస్ట్ ఒక కార్టూన్ చాలు. అదిగోండి, ఇది సంగతి కార్టూన్ చూడండి. ప్రతిపక్ష నేత కుర్చీ కావాల్సినంత బలం లేకపోయినా అడుగుతున్నాడని ఆ ఎక్స్ప్రెషన్స్. పాపం ఆయన అలా చేస్తారా పాపం? ఎంత భారత్ ప్రత్యర్థి న్యూజిలాండ్. నిన్న సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్కి మధ్య జరిగిన రెండో సెమీస్లో న్యూజిలాండ్ భారీ మెజార్టీతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 360కి పైగా పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా చేయలేకపోయారు. 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. సో ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతోంది న్యూజిలాండ్కు భారత్కు మధ్య. మనం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న మొదటి రోజు మనం చెప్పుకున్నప్పుడు న్యూజిలాండ్ కూడా ఫేవరెట్గా ఉంది అనే మాట చెప్పుకున్నాం కదా. చాలామంది కామెంట్స్లో కూడా చెప్పారు. ఏపీపీఎస్సీ సభ్యుల నియామక నోట్ ఫైళ్లను మా ముందు ఉంచండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వైకాపా హయాంలో అడ్డగోలు నియామకాలపై ధర్మాసనం విచారణ. వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకంపై హైకోర్టు స్పందించింది. నియామకాల నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోసాని విచారణకు రంగం సిద్ధం. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్, పల్నాడు, అన్నమయ్య జిల్లాల పోలీసుల నుంచి పిటిషన్. పాపం పోసాని గారిని అరెస్టు చేయడానికి పోలీసులు పోటీ పడ్డారు. ఆదోని పోలీసులు, అనంతపురం పోలీసులు, నరసరావుపేట పోలీసులు, విశాఖపట్నం పోలీసులు, అనకాపల్లి పోలీసులు, పల్నాడు జిల్లా పోలీసులు, ఇలా చాలామంది. సో ఇప్పుడు ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలని కూడా పోలీసులు పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తి కోసం రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ అంతా పోటీ పడుతుందంటే ఆ వ్యక్తి ఎంత వల్గర్గా మాట్లాడి ఉంటాడో చూడండి, ఎంత దరిద్రగొట్టు భాష వాడి ఉంటాడో చూడండి. అదే జరిగింది. రామ్ గోపాల్ వర్మకి కూడా బహుశా అదే పట్టవచ్చు. గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులకు నేడు లాటరీ. 15 జిల్లాల్లో 227 దుకాణాలు. ఓకే, వడగాలులు ఇక దడదడే. బుధవారం 72 మండలాలపై ప్రభావం. నేడు 148 మండలాల్లో వీచే అవకాశం. రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రత. ఓకే, అందం అధికారం తరలించిన బంగారు బిస్కెట్లతో దొరికిన నటి రిమాండ్. బంధువు హోదా ఉపయోగించుకొని దుబాయ్ నుంచి సులువుగా అక్రమ రవాణా. గుట్టురట్టు చేసిన డిఆర్ఐ అధికారులు. అందం ఆయన వారి అధికార బలం వెరసి రన్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన ఈ నటికి బెంగళూరులో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా ర్యాకెట్ బయటపడొచ్చని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు. వంశీని మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వండి. గత విచారణలో సహకరించలేదు, పిటిషన్ వేసిన పోలీసులు. వైకాపా నేత వల్లభనేని వంశీని 10 రోజుల పాటు మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆయన గతంలో 3 రోజుల పాటు కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన విచారణకు సహకరించలేదు, ఏమీ సమాధానాలు చెప్పలేదు అని పోలీసులు చెప్పారన్నమాట. తెలంగాణకు అన్యాయం చేయడంలో బాబు జగన్లది ఒకే బాట. నాడు ప్రాజెక్టులో అడ్డుకొని నీటికి తరలించే ప్రయత్నం. తెలంగాణ మాజీ సీఎం హరీష్ రావు విమర్శలు. వీళ్ళ ఫ్రెండేగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు ఏదో అక్కడ రాజకీయ పబ్బం కోసం. ఆంధ్రప్రదేశ్ నాయకులను విమర్శిస్తే అక్కడ రాజకీయంగా 4 ఓట్లు వస్తాయని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కక్కుర్తి. అందుకే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే ఏడిస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నేడు శంకుస్థాపన చేయనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు. తన విజయానికి సహకరించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన గాదె. అలా తిరిగిందా రాజకీయమా? ఓకే. సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉండవల్లి నివాసంలో ఈ భేటీ జరిగింది. తన విజయానికి అన్ని విధాలుగా సహకరించిన చంద్రబాబు ఎన్డీఏ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓటు నాకే వేయమని సీఎం చెప్పారు అని చెప్పి కూడా ఆయన అన్నారు. మిసైళ్ల దాడికి ఈ గోడలు కూలవు. బలమైన నిర్మాణ వ్యవస్థపై ఐఐటి మద్రాస్ పరిశోధన ప్రతిపాదనలతో ముందుకొచ్చిన బృందం. ఓకే. పెద్దిరెడ్డి కుటుంబ అటవీ ఆక్రమణ నిజమే. దస్తావేజులు 75.74 ఎకరాలకు, కంచె 103.98 ఎకరాలకు, 27.98 ఎకరాల ఆక్రమణ, అనుమతి లేకుండా బోరు, ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక. వైకాపా నేత అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మంగళంపేట అటవీ ప్రాంతంలో 27.98 ఎకరాల భూమి ఆక్రమణకు పాల్పడిందని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన త్రిసభ్య కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని ధృవీకరించింది. మరి ఇంకెందుకు? వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలిగా. ఎస్పీ గారు కూడా కమిటీలో ఉన్నారుగా, మరి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలిగా, కేసు కట్టాలిగా, అరెస్ట్ చేయాలిగా. భూపరిపాలనా చట్టాల సవరణకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు, నాలా ఓటీసీ విధానానికి తుదురూపు, చైర్మన్గా రెవెన్యూ మంత్రి అనగానే. సో ఇవన్నీ ఈనాడు. ఇప్పుడు సాక్షిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటే ఉంటుంది నాకు తెలిసి. సెకండ్ పేజీ కూడా మొత్తం రుద్దేసి ఉంటారుగా. పాపం మాకు సొంత పత్రిక లేదు, కానీ మేము ప్రెస్ మీట్ పెడితే పేజీలకు పేజీలు వార్తలు వస్తాయి తెలుసా. మాకు సొంత పత్రిక ఉండదు, కానీ మేము ప్రెస్ మీట్ పెట్టామంటే మాత్రం పేజీలకు పేజీలు వస్తాయి వార్తలు. ఎక్కడో వేసుంటారుగా, ఎందుకు ఈ దోగుడు మొత్తలు ఎక్కడ వేసారో చెప్పు. ఇది ఈ పేజీలో వేసారు, ఇదిగో పేజీ మొత్తం ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫోటోలు. కానీ మాకు సొంత పత్రిక లేదు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పెట్టినా సరే ఒక ఫుల్ పేజీ, ఒక 2 పేజీల్లో కవరేజ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం, ఎందుకంటే ఆయనకు సొంత పత్రిక లేదు కాబట్టి. తర్వాత పేజీ కూడా వేసే ఉంటారులే. ఇది చూద్దాం. ఓపెన్ అవ్వమ్మా, ఎందుకు సిగ్గుపడతావు? సిగ్గు వెళ్ళి అడ్డం పెట్టుకున్నావే. ఓపెన్ అవ్వడానికి సిగ్గు ఎందుకు? రాసినట్టు అది. ఇదిగో తర్వాత పేజీలో కూడా వేశారు, మాకు సొంత పత్రిక లేదు, కానీ పేజీలకు పేజీలు వస్తాయి ప్రెస్ మీట్ పెడితే వార్తలు. చూడండి, ఈ పేజీ ఈ పేజీ మొత్తం పరిసేశారు, ఎందుకంటే మాకు సొంత పత్రిక లేదు కాబట్టి. ప్రజల్ని నిలువెల్లా మోసం చేసి, అబద్ధాలు చెప్పి, ఫేక్ రాజకీయాలు చేసి, అధికారం కోల్పోయి, ప్రతిపక్ష హోదా కోల్పోయి, అయినా సరే మాకు ఇవ్వండి 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 అని అడగడాన్ని ఏమంటారు? బాబు, గుంతకల్లులో పరువు హత్య. కుటుంబ పరువు కోసం కన్న కూతురునే కడత ఇచ్చిన తండ్రి ఆత్మహత్యకు పురుగొల్పిన వైనం, ఆపై పెట్రోల్ పోసిన నిప్పు. 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగుబాటు. రక్షణ పరిశోధనల్లో భారత్ దూకుడు. డిఫెన్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్నాం. సాక్షితో డిఆర్డీఓ మాజీ చీఫ్, రక్షణ శాఖ సలహాదారు అవినాష్ చందర్ పరిశోధనలకు ఊతమిచ్చేలా నూతన విద్యా విధానం. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించా. నియోజకవర్గ ఇదే ఢిల్లీలో చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలను ఇక్కడ రాశారు. ఇక కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం. మిర్చి క్వింటాకు 20,000 ధర నిర్ణయించాలి, ప్రభుత్వమే కొనుగోలు జరపాలి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలి, ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలి, రైతుల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. యాక్చువల్లీ ఈరోజు లేట్ అవుతుంది, పబ్లిష్ చేయడానికి, పోస్ట్ చేయడానికి కూడా లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. సాక్షిపై సర్కారు అక్కసు. వ్యక్తిగత గోప్యత హక్కు కోసం నినదిస్తే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు. ఏంటి అబద్ధాలు రాయడం వ్యక్తిగత గోప్యత, ఫేక్ వార్తలు రాయడం వ్యక్తిగత గోప్యత? అడ్డుపద్దు ఉండక్కర్లా. సో సాక్షి మీద కేసు నమోదవుతుంది, ఎందుకంటే మన మిత్ర మరో మారీచుడే అని సాక్షిలో ఒక వార్త వచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ మీద వ్యక్తిగత డేటా సేకరణకే ఉద్దేశించి తీసుకొచ్చారని, దాని మీద కేసు నమోదు చేస్తున్నారు సాక్షి మీద. ఇక ఆంధ్రజ్యోతి చూసి క్లోజ్ చేసేద్దామండి, లేట్ అవుతుంది. ఢిల్లీని మించి జగన్ అవినీతి. 25 ఏళ్ల వరకు మద్యం ఆదాయం తాకట్టు. జగన్ అవినీతితో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే. జగన్ కేజ్రీ ప్రయోగాలు విఫలం. జనాభా పెరుగుదల రాజకీయ సమస్య కాదు, ప్రజలు పూర్తిగా మా వైపే ఉన్నారు. పట్టభద్రుల ఫలితాల నిదర్శనం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ని ఇచ్చారనమాట. అలాగే ఆయన 3 కేంద్ర మంత్రులను కలిసిన అంశాలను కూడా ఇందాక చెప్పుకున్నాం, అది రాశారు.
అయోమయం, జగన్ వాదం, ఏం మాట్లాడుతున్నారో తెలియని పోయిను. సొంత ప్రెస్ మీట్కు అసెంబ్లీకి పోలిక. నాడు బాబు విపక్ష హోదా తీసేస్తానని బెదిరింపు. నేడు తనకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని ఆక్రోశం. తన వాదనను తానే ఖండించుకున్న జగన్ విపక్ష హోదాకు సభలో టైంకు సంబంధం ఏది? సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైకు. ముందు వరుసలో సీటు ఇచ్చిన సభకు డుమ్మ. పార్టీని నడిపించడంలోనే గందరగోళం. వాయిదాల బాటలో జిల్లాల పర్యటనలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ను ఆంధ్రజ్యోతిలో ఈ విధంగా రాశారనమాట. ఆ పార్టీ ఒక గందరగోళంలో ఉంది, ఒక విధానాలు లేవు, అది ఇదని రాసుకొచ్చారు. బాబుకు విపక్ష నేత హోదా నేనే ఇచ్చాను. పవన్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. జగన్ అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్. డిప్యూటీ సీఎంపై నోరు జారితే ఊరుకునేది లేదు. జగన్ మెజారిటీ ఎంత, పవన్ మెజారిటీ ఎంత? మద్యంలో అవినీతి చేయలేదని తన పిల్లలపై ప్రమాణం చేయగలరా లోకేష్? సో నిన్న దీనికి సంబంధించి మొత్తం రాసుకొచ్చారు. ఇక 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు. చైనా, మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, యూరప్ దేశాలపైన విధిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇక సర్కారీ భూములు స్వాహా. ఒక్క పీలేరులోనే 7 కేసుల్లో 175 కోట్ల భూములు కబ్జా. ఇందులో 14 ఎకరాల రిజర్వ్ ఫారెస్టు. అక్రమార్కులకు అధికారుల అండ. భూముల రికార్డులు తారుమారు. ప్రజల ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి. సమగ్ర విచారణకు రెవెన్యూ శాఖ ఆదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీభత్సంగా అటవీ భూముల ఆక్రమణ జరిగింది. దాని మీద ఇప్పుడు కొంచెం ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. కాకాని మేడకు ఫోర్జరీ వచ్చు. ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసి మరీ వైసీపీ హయాంలో కోట్ల గ్రావెల్ సోహా. సర్వేపల్లి రిజర్వాయర్లో వైసీపీ నాయకులు గ్రావెల్ కొల్లగొట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్రనాయకుల మేడకు చుట్టుకునేలా ఉన్నాయి. గ్రావెల్ కొల్లగొట్టడం కోసం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేశారంటండి. అప్పట్లో దీనిపై మాగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారంలో వైసీపీ ఉండడం అక్రమాలకు తెరలేపింది. దందాలో ఉన్నది ఆ పార్టీ నాయకులే కావడంతో పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. సంతకాలు ఫోర్జరీ కాకాని గారికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఏదో కాకాని గారి మీద ఒక కేసు వేశారు. అది కోర్టులో పత్రాలు పోయాయని చెప్పి కోర్టు దొంగతనం కూడా జరిగింది. మొత్తం భలే తెలివిగా ఉన్నాడు ఈయన. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు. అక్రమాలను గుర్తించేందుకు చర్యలు. రద్దుపై కలెక్టర్లదే తుది నిర్ణయం. ఫార్మాట్ పంపనున్న సర్కారు. కలెక్టర్ తరపున రద్దు ప్రక్రియ పూర్తి చేసే బాధ్యత తహసీల్దార్కు. నేడో రేపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సో ఇక్కడితో ఆపేద్దాం ఈరోజు. అంటే ఇప్పటికే 7:35 అయింది. ఇదంతా రింగ్ పెట్టి పోస్ట్ చేసేసరికి ఇంకా లేట్ అవ్వచ్చు. ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.